Now we are going to see architecture in medieval India, that is mainly here Delhi Sultanate and Mughals. So the Arabs, with the Arab conquest of Sindh, they have came to our Sindh in 712 AD. So mainly they came from western frontiers, that is from like now the present Pakistan. So 12th century, by 12th century Delhi throne they have occupied. సో ఢిల్లీ థ్రోన్ చేసి అలా మీడియల్ హిస్టరీ అప్పుడు స్టార్ట్ అయింది అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వేరే రిలీజన్ కొత్త ముస్లిమ్స్ వచ్చేది కాబట్టి అప్పుడు అలా ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అంటారు. పెర్షియన్ స్టైల్ విత్ ఇండియన్ స్టైల్, పెర్షియన్ స్టైల్ విత్ ఇండియన్ స్టైల్, ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ और इंडो सरामिक आर्किटेक्चर, इंडो సరాసినిక్ ఆర్కిటెక్చర్. ఫీచర్స్ ఏంటి అంటే ఇది ఆర్చెస్ అండ్ డోమ్స్ వాడడం మొదలుపెట్టారు. ఆర్చెస్ ఇంకా డోమ్స్ మొదలుపెట్టాడు. దీన్ని ఆర్క్యుయేట్ స్టైల్ అంటారు. అదే ఆర్చెస్ అంటే ఇలా, డోమ్స్ అని ఆర్క్యుయేట్ స్టైల్ అని దీన్ని అంటారు. ట్రెడిషనల్ ట్రాబియేట్ స్టైల్, దీనికి అపోజిట్ ఏంటంటే ట్రాబియేట్ ఆర్క్యుయేట్. ఇంకా ఇక్కడ ఏంటంటే మినార్స్ ఎక్కువ వాడారు. అంటే మినార్స్ అంటే జస్ట్ ఇట్లా పిల్లర్స్ లాగా ఉంటుంది. మినార్స్ ఎక్కువ వాడారు. నెక్స్ట్ మోటార్, సిమెంటింగ్ ఏజెంట్గా మోటార్. సిమెంటింగ్ ఏజెంట్గా మోటార్ వాడారు. మినార్స్ అంటే ఇలా ఒకటి మన మసీద్లో చూస్తుంటే 4 సైడ్ పిల్లర్స్ లాగా ఉంటాయి కదా. మోటార్ సిమెంటింగ్ ఏజెంట్. ఎక్కువ హ్యూమన్ ఎనిమల్ ఫిగర్స్ని వీళ్ళు ఉండేవి కాదు వీళ్ళ దాంట్లో ఎక్కువ. హిందూ ఆర్కిటెక్చర్ ఎక్కువ, ఎందుకంటే హిందూ ఆర్కిటెక్చర్ లేదంటే స్పేస్ తక్కువ ఉంటుంది. అట్లా ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో స్పేసియస్నెస్ మన జమ్మా మసీద్లో చూసుకోవచ్చు. ఎక్కువ స్పేస్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది, చాలా స్పేసియస్నెస్గా ఉంటుంది. ప్రీవియస్ వచ్చేది యూజర్ స్కల్ప్చర్స్. మనం ప్రీవియస్ ఏమంటాం స్కల్ప్చర్స్ వాడేవాళ్ళం. అంటే చెక్కే బొమ్మలు కానీ బ్రోంజ్తో కానీ ఏదైనా వీళ్ళు ఏం చేశారంటే క్యాలిగ్రఫీ అంటే చిన్న చిన్న పెయింటింగ్స్ కానీ అంటే జస్ట్ చిన్నగా అలా ఏదైనా చేయడం అన్నట్టు. ఒక డిజైన్స్ వేసి కానీ ఇట్లా పూల డిజైన్స్, అది క్యాలిగ్రఫీ అంటుంది. ఇంకోటి ఏంటంటే అరబిస్క్యూ అని అంటారు ఒక డిజైన్. అరబిస్క్యూ ఇది డెకరేషన్ కూడా వాడాడు. అరబిస్క్యూ అంటే ఏంటంటే జామెట్రికల్ వెజిటల్ ఆర్నమెంటేషన్ అండ్ వాజ్ క్యారెక్టరైజ్డ్ బై కంటిన్యూస్ స్టెమ్ విచ్ స్ప్లిట్. ఒక ఇట్లా ఏదన్నా ఇట్లా వేసి ఇట్లా ఒక పూలు వేసుకునే వాళ్ళు, ఇవన్నీ అరబిస్క్యూ అంటారు. జామెట్రికల్ వెజిటల్ ఆర్నమెంటేషన్. దీన్ని ఏమంటారు అంటే జామెట్రికల్గా వేసి వెజిటల్ ఆర్నమెంటేషన్ ఇలా ఉండేది. కంటిన్యూస్ స్టెమ్ విత్ స్ప్లిట్ రెగ్యులర్లీ ప్రొడ్యూసింగ్ ఎ సిరీస్ ఆఫ్ కౌంటర్పోజ్డ్ లీఫీ సెకండరీ ఐటమ్స్. ద సెకండరీ ఐటమ్స్ ఇన్ టర్మ్ స్ప్లిట్ అగైన్, ఇట్లా ఒకటొకటి స్ప్లిట్ అయ్యేది. in turn split again or return to merge with the main stem, creating a decorative pattern. Arabesque method important. Architecture of this period geometry వాడారు. ఇక్కడ డెకరేట్ ఇంకా సెన్స్ ఆఫ్ సిమెట్రీ కూడా ఉంటుంది. ఇక్కడ సిమెట్రీ అది కూడా వాడారు. ఇంట్రికేట్ జాలీ వర్క్స్ అంటే చిన్న బొక్కలు ఉండి అలా ఒక జాలీ టైప్గా ఉండేది. ఇంపార్టెన్స్ ఆఫ్ లైట్, అలా ఎందుకంటే లైట్ రావడానికి జాలీ వర్క్స్ వాడేవాళ్ళు. వాటర్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్, వాటర్ ఉండేటివి, అదే కాలు చేతులు కడుక్కోవడానికి
పూల్స్ లాగా, ఫౌంటైన్స్ లాగా, డ్రైన్స్ లాగా. వాటర్ అనేది చాలా ఒకటి రిలీజియస్ పర్పస్గా వాడేవాళ్ళు, కూల్గా ఉంచడానికి, డెకరేటివ్ పర్పస్కి కూడా వాటర్ వాడేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే చార్బాగ్ స్టైల్ ఆఫ్ గార్డెనింగ్. చార్బాగ్ స్టైల్ అంటే 4 sides గార్డెన్, చార్బాగ్ స్టైల్ గార్డెనింగ్ వాడేవాళ్ళు. స్క్వేర్ బాగ్ని ఇట్లా 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 ఇక్కడ 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 వేసి ఇట్లా నడవడానికి ఒకటి చార్బాగ్ స్టైల్ అంటారు. ఇంకొకటి ఏంటంటే పిట్రాడూరా టెక్నిక్. పిట్రాడూరా టెక్నిక్ ఇంపార్టెంట్. పిట్రాడూరా టెక్నిక్. ఈ పిట్రాడూరా టెక్నిక్ ఏంటంటే ప్రీషియస్ కలర్డ్ స్టోన్స్ అండ్ జెమ్స్ ఇన్ టు ద వాల్స్ ఫర్ డెకరేషన్. స్టోన్స్, కలర్డ్ స్టోన్స్ని, జెమ్స్ని ఇంటూ ద వాల్స్ అంటే వాల్స్లో పెట్టేవారు. ఇది పిట్రాడూరా టెక్నిక్. ప్రీషియస్ జెమ్స్ని, ప్రీషియస్ డైమండ్స్, అలా డైమండ్స్ కాదు, ఒక చిన్న చిన్న జెమ్స్ని. ఇంకొకటి ఏంటంటే ఫోర్ షార్టనింగ్ టెక్నిక్. అంటే ఏంటంటే బిల్డింగ్స్ ఇన్ ద బిల్డింగ్ సచ్ దట్ ఇన్స్క్రిప్షన్స్ అపియర్ టు బి క్లోజర్ దెన్ దే ఆర్ రీడింగ్. 4 షార్టనింగ్ టెక్నిక్ అంటే అవి ఫార్ ఉన్న మనకు దగ్గర కనపడేటట్లు, ఇట్లా మన మిర్రర్ లాంటిది అన్నట్టు. 4 షార్టనింగ్ టెక్నిక్. 4 షార్టనింగ్ టెక్నిక్ వేసేవాళ్ళు. సో ఇలా. మరి ఇప్పుడు ఇక్కడ స్పెషల్గా ఏం చూద్దామంటే ఆర్కియేట్ స్టైల్కి, ఇంకా ఆర్కియేట్ స్టైల్ అంటే ఇండో ఇస్లామిక్, ట్రాబియేట్ స్టైల్కి డిఫరెన్స్ చూద్దాం. ఆర్కియేట్ స్టైల్కి ఇక్కడ, ట్రాబియేట్ స్టైల్కి ఇక్కడ. ట్రాబియేట్ స్టైల్లో ఏంటంటే, ట్రాబియేట్ స్టైల్లో ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అంటే క్యారెక్టరైజ్డ్ బై ద యూజ్ ఆఫ్ లింటెల్. అంటే ఇలా ఉంటుంది, లింటెల్ అని అంటాం దీన్ని. ఇది ఎంట్రన్స్, అలా ఉంటుంది. ఇక్కడేమో ఆర్చెస్, డోమ్స్ ఉంటాయి. డోమ్స్ అంటే ఇలా రౌండ్గా ఉండేటివి. టాప్ వచ్చేసి ఇక్కడ ట్రాబియేట్ స్టైల్లో శిఖరా ఉండేది. అది కోనికల్ అని ఉండొచ్చు, కర్వీలీనియర్ అని ఉండొచ్చు. ఇక్కడ కూడా ఇక్కడ టాప్ వచ్చేసి డోమ్స్లో ఉండొచ్చు. అవి హెమిస్పెరికల్ ఉంటుంది జనరల్గా, ఇట్లా హెమిస్పెరికల్. ఇక్కడ మినార్స్ ఉండవు మన దాంట్లో, ఇక్కడ మినార్స్ ఉంటాయి. బిల్డింగ్ మెటీరియల్ వచ్చేసి ఫస్ట్ ఇనిషియల్ డేస్లో స్టోనే ఎక్కువ వాడేవాళ్ళు. ఇక్కడ ఆర్కియేట్లో వచ్చేసి బ్రిక్ వాడేవాళ్ళు, లైమ్ ప్లాస్టరు, మోటారు, ఏదన్నా ఇది. ఎందుకంటే ఇది లేటర్ టైంలో వచ్చింది కాబట్టి అలా. ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్ట్ విత్ ఢిల్లీ సుల్తానేట్ నేర్చుకుందాం. అంతకన్నా ముందు ఇంతకుముందు ఇంపార్టెన్స్ ఆఫ్ అసలు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్కియేట్ స్టైల్ ఏమేమి నేర్చుకున్నా అది నేర్చుకుందాం. ఫస్ట్ ఇది ఇండో ఇస్లామిక్ ఆర్ ఇండో సరాసెనిక్ ఆర్కిటెక్చర్ అంటారు. సరాసెనిక్ ఇక్కడ వరకు. ఫస్ట్ ఆర్కియేట్ స్టైల్ అంటాం దీన్ని. ఆర్కియేట్ స్టైల్ విచ్ ఈజ్ అపోజిట్ ఆఫ్ ట్రబేట్ స్టైల్. అపోజిట్ ఆఫ్ ట్రబేట్ స్టైల్. సో ఫస్ట్ మినార్స్ వాడతారు, మోటార్స్ వాడతారు, మ్యాసివ్నెస్, స్పేసివ్నెస్, బ్రెడ్త్ ఉంటుంది. క్యాలిగ్రఫీ వాడారు. క్యాలిగ్రఫీ ఇంకొకటి అరబిస్క్యూ డిజైన్, సిమెట్రీ, జాలీ వర్క్స్ ఉంటాయి. క్యాలిగ్రఫీ వాడారు. చార్బాగ్ గార్డెన్ది అది ఉంటుంది, వాటర్ది ఎక్కువ ఉండేది. పిట్రాడూరా టెక్నిక్ అంటే జస్ట్ అది జెమ్ స్టోన్ అవి వాడేవారు. 4 టెక్నిక్, 4 షార్టనింగ్ టెక్నిక్ ఇది. సో నా వచ్చేసి ఢిల్లీ సుల్తానేట్ టైంలో ఇంపీరియల్ స్టైల్, ప్రొవిన్షియల్ స్టైల్. ఇందులో కూడా సేమ్ జస్ట్ లైక్ మౌర్య. ఇంపీరియల్ స్టైల్ అంటే రూలర్స్, ప్రొవిన్షియల్ అంటే లోకల్ రూలర్స్ అండ్ పీప్స్. ఇది వచ్చేసి ఢిల్లీ సుల్తానేట్ 1206 నుంచి 1526 వరకు వేసింది. అప్రాక్సిమేట్లీ 300 years, 1315. ఫస్ట్ ఇంపీరియల్ స్టైల్లో చూసుకుంటే ఫస్ట్ స్లేవ్ డైనెస్టీ ఓర్ ఇల్బరీ డైనెస్టీ అని కూడా అంటాం.
అది పవర్లోకి ఎప్పుడు వచ్చింది 1206 AD టు 1290 AD, అప్రాక్సిమేట్లీ 90 yearsలో ఉంది. 1206 టు 12. దీన్ని ఏమంటే మామూలిక్ స్టైల్ అంటారు. మామూలిక్ స్టైల్ అన్న మామూలిక్ స్టైల్ అని ఒకటే. మామూలిక్ స్టైల్ అని అంటాము. ఇందులో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్స్ వేర్ రీమోడలింగ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హిందూ స్ట్రక్చర్స్. హిందూ టెంపుల్స్ని రీమోడలింగ్ చేసి కట్టారు. దే ఆల్సో స్టార్టెడ్ ద ఎరెక్షన్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ మోనుమెంట్స్ కట్టడం స్టార్ట్ చేశారు. ఎగ్జాంపుల్ ఏంటంటే కుతుబ్ మినార్ ఫస్ట్ ఎగ్జాంపుల్ 5-story స్ట్రక్చర్ ఇనిషియేటెడ్ బై కుతుబుద్దీన్ ఐబక్. కుతుబ్ మినార్ ఏంటంటే కుతుబ్ మినార్ వచ్చేసి 5 floorలు ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్. కుతుబ్ మినార్ అంటారు కాబట్టి ఫస్ట్ ఆన్నే ఉంటాడు. కుతుబుద్దీన్ ఐబక్ కట్టాడు. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కట్టాడు. నెక్స్ట్ 3 stories వేర్ కంప్లీటెడ్ బై ఇల్తుత్మిష్. నెక్స్ట్ 3 వచ్చేసి ఇల్తుత్మిష్ కట్టి 5th వచ్చేసి ఫిరోజ్ షా తుగ్లక్. సో ఫస్ట్ కుతుబుద్దీన్ ఐబక్, సెకండ్ ఇల్తుత్మిష్. కుతుబుద్దీన్ ఐబక్ ఫస్ట్, సెకండ్ వచ్చేసి ఇల్తుత్మిష్, థర్డ్ వచ్చేసి ఫిరోజ్ షా తుగ్లక్. QIF క్విట్ ఇండియా ఫ్రీడమ్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది క్విట్ ఇండియా ఫ్రీడమ్ QIF. కుతుబుద్దీన్ ఐబక్, ఇల్తుత్మిష్, ఇది వచ్చేసి ఫిరోజ్ షా తుగ్లక్. ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటంటే కువాత్ ఉల్ ఇస్లాం మాస్క్ ఇన్ కుతుబ్ మినార్ ప్రెమిసెస్ విచ్ వాస్ కన్వర్టెడ్ ఫ్రమ్ ఏ జైన్ టెంపుల్. ఈ కుతుబ్ మినార్లోనే ఇంకొక ఆర్కిటెక్చర్ వీళ్ళకి బాగా మామూలిక్ స్టైల్లో మామూలిక్ స్టైల్ ఆఫ్ స్టీవ్ డైనస్టీ అంటే కువాత్ ఉల్ ఇస్లాం మాస్క్. ఈ కువాత్ ఉల్ ఇస్లాం జైన్ టెంపుల్ నుంచి కట్టారు. ఇది కుతుబ్ మినార్లోనే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆదయ్ దిన్ కా జోంప్రా. ఆదయ్ దిన్ కా జోంప్రా. ఇది కూడా అజ్మేర్లో ఉంది. ఆదయ్ దిన్ కా జోప్రా అజ్మేర్. ఆదయ్ దిన్ కా జోప్రా అంటే ఏం లేదు, ఇలా ఉండి ఇలా కూడా ఉండి ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది. ఆదయ్ దిన్ కా జోప్రా ఇది అజ్మేర్లో ఉంది. ఇది కట్టించింది కూడా స్లేవ్ డైనాస్టిక్ వాళ్ళకి సంబంధించింది. మామూలిక్ స్టైల్. నెక్స్ట్ వచ్చేసి ఖిల్జీ డైనెస్టీ. ఖిల్జీ డైనెస్టీ ఏంటంటే దీని ఖిల్జీ డైనెస్టీ వీళ్ళ స్టైల్ ఏమంటే సెల్జుక్ LJ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఖిల్జీ LJ ఖిల్జుక్, సెల్జుక్ స్టైల్. ఖిల్జీ డైనెస్టీ సెల్జుక్. వీళ్ళు వచ్చేసి 1290 నుంచి రూల్ చేస్తున్నారు. 1320 వరకే చేశారు. వీళ్ళది ఓన్లీ జస్ట్ 30 years రూల్ చేశారు. సెల్జుక్ స్టైల్ చేసి ఇక్కడనే రెడ్ శాండ్ స్టోన్ వాడారు. ఇంకొకటి ఆర్క్యూయడ్ స్టైల్ కూడా ఇక్కడనే పోయింది. ఆర్క్యూయడ్ స్టైల్ ఆర్క్యూయడ్ స్టైల్ అంటే అది కూడా ఆర్చెస్ డోమ్స్ వాడడం ఇక్కడనే వేశారు. మోటార్
began to be used prominently in construction as a cementing agent. ఇక్కడ మోటార్ కూడా వాడారు వీళ్ళు ఎవరు ఖిల్జీ వాళ్ళు సెల్జుక్ స్టైల్లో. ఎగ్జాంపుల్స్ ఏది అంటే అలై దర్వాజా బై అలావుద్దీన్ ఖిల్జీ అండ్ సిరీ ఫోర్ట్. వీళ్ళ ఎగ్జాంపుల్స్ ఏంటంటే అలై దర్వాజా కట్టించింది ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ అండ్ సిరీ ఫోర్ట్. అలై దర్వాజా, అలావుద్దీన్ ఖిల్జీ అండ్ సిరీ ఫోర్ట్ ఇవి రెండు ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఖిల్జీ డైనెస్టీ. అలై దర్వాజా కన్స్ట్రక్టెడ్ ఉంటే అలావుద్దీన్ ఖిల్జీ అలా గుర్తుపెట్టుకోవాలి. తుగ్లక్ వచ్చేసి ఇక్కడ ఏముండదు, క్రైసిస్ పీరియడ్, కాకపోతే కొన్ని కట్టారు. తుగ్లక్ వచ్చేసి గ్రీన్ శాండ్ స్టోన్ వాడాడు. ఫోకస్ వచ్చేసి స్ట్రెంగ్త్ ఆఫ్ ద బిల్డింగ్ చేయడం కానీ లెస్ ఎంపసిస్ ఆన్ డెకరేషన్కి తక్కువ. కన్స్ట్రక్షన్స్ కంబైన్ బోత్ ఆర్క్ అండ్ లింటెల్ మెథడ్ ఆఫ్ ఎంట్రన్స్ డిజైన్. అంటే వీళ్ళు ఇలాంటిది రెండు కలిపేశారు అన్నట్టు. ఇంట్రడ్యూస్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నోన్ యాజ్ బ్యాటర్ విచ్ వాజ్ కరెక్టెడ్ బై స్లోపింగ్ వాల్స్ టు గివ్ మోర్ స్ట్రెంత్ టు బిల్డింగ్. ఒక టెక్నిక్ ఇంట్రడ్యూస్ చేశారు BATTER అని చెప్పి. ఇది ఏంటంటే స్లోపింగ్ వాల్స్ ఇచ్చారు తుగ్లక్స్. ఎందుకంటే స్లోపింగ్ వాల్స్కి స్ట్రెంత్ ఇవ్వడానికి ఇచ్చేవాళ్ళు. సిటీ ఆఫ్ తుగ్లదాబిల్ 3 సిటీస్ కట్టారు. తుగ్లకాబాద్ ఇంకా జహాన్పనా, ఫిరోజాబాద్. TJF తుగ్లకాబాద్, జహాన్పనా, ఫిరోజాబాద్, జహాన్పనా అట్లా TJF అని 3 TJF తుగ్లకాబాద్, జహాన్పనా, ఫిరోజాబాద్. నెక్స్ట్ వచ్చేసి లోడీ డైనెస్టీ. ఈ లోడీ డైనెస్టీ వచ్చేసి ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతేం లేదు, కొన్ని టోమ్స్ మాత్రమే కట్టారు. ఓన్లీ టోమ్ కట్టేశారు, కమిషన్ చేశారు. ఇంకొక ఫీచర్ ఏంటి అంటే డబుల్ డోమ్స్ కూడా కట్టారు అన్నట్టు. హోలోడోమ్ ఇన్సైడ్ ద టాప్ డోమ్. డబుల్ డోమ్స్ ఎందుకు అంటే స్ట్రెంగ్త్ టు స్ట్రక్చర్ ఇవ్వడానికి. ఇన్నర్ హైట్ ఆఫ్ ద డోమ్ టు లోవర్ ఇన్నర్ హైట్ ఆఫ్ ద డోమ్. లోవర్ ఇన్నర్ height of the dome. The domes built during this period hard and bare without any lavish. కొంచెం హార్డ్గా అంటే గట్టిగా ఉండేటివి, ఇంకా బేర్గా ఉండేటివి, నో డెకరేషన్. ఆక్టోగనల్ షేప్స్ విత్ డయామీటర్ ఆఫ్ రఫ్లీ 15 meters. They were supported by sloping veranda. ఆక్టోగనల్ స్లోప్స్లో ఉండేది. ఆక్టోగనల్ షేప్స్, స్లోపింగ్ వరండా ఉండేది. లోడీ గార్డెన్స్. సిటీ ఆఫ్ ఆగ్రా which was established by City of Agra is established by Sikandar Lodi. City of Agra కట్టింది సికిందర్ లోడి. City of Agra established by సికిందర్ లోడి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ప్రొవిన్షియల్ స్కూల్లో ఏంటంటే లోకల్ ఆర్కిటెక్చర్ స్టైల్స్ బెంగాల్ స్కూల్, బీజాపూర్, జౌన్పూర్, మండు ఇంపార్టెంట్ సీట్స్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ డెవలప్మెంట్. సో ఫస్ట్ బెంగాల్ స్కూల్ నేర్చుకుందాం. బెంగాల్ స్కూల్ ఏంటి అంటే బ్రిక్స్ అండ్ బ్లాక్ మార్బుల్. బ్రిక్స్ వాడారు, బ్లాక్ మార్బుల్ వాడారు. ఓకే. మాస్క్ బిల్ట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ కంటిన్యూడ్ ద యూజ్ ఆఫ్ స్లోపింగ్ బంగ్లా రూఫ్స్.
మనకు అక్కడ హిందూ ఆర్కిటెక్చర్ స్లోపింగ్ బాంగ్లా రూప్స్. బాంగ్లా అంటే బ్రిక్స్, బ్లాక్ మార్బుల్, బాంగ్లా రూప్స్ వాడారు, టెంపుల్స్కి వాడిందే. ఒక ఎగ్జాంపుల్ చెప్పారంటే క్వాదం రసూల్ మాస్క్ ఇన్ గౌర్ అండ్ అదినా మాస్క్ ఇన్ పండువా. కాదం రసూల్ మాస్క్ ఇన్ గౌర్ వెస్ట్ బెంగాల్. కాదం రసూల్ మాస్క్ ఇన్ వెస్ట్ కాదం రసూల్ కాదం రసూల్ మాస్క్ గౌర్లో ఉంది, వెస్ట్ బెంగాల్లో. ఇంకోటి ఏంటంటే అదినా మాస్క్ ఇన్ పాండువా. అదినా మాస్క్ ఇన్ పాండువా. సో బెంగాల్లో మెయిన్ వచ్చేసి బ్రిక్స్, బ్లాక్ మార్బుల్, బాంగ్లా రూప్స్, కాదం రసూల్ మాస్క్ ఇన్ గౌర్, అదినా మాస్క్ ఇన్ పండువా. నెక్స్ట్ వచ్చేసి జౌన్పూర్ స్కూల్. జౌన్పూర్ స్కూల్ వచ్చేసి షర్కీ రూలర్స్. SHERQI. షర్కీ రూలర్స్ వచ్చేసి ఇక్కడ జౌన్పూర్ని షర్కీ స్టైల్ కూడా అంటారు. అండ్ ఆల్సో అవాయిడెడ్ ద యూజ్ ఆఫ్ మినార్స్ వాడడం బంద్ చేశారు. ఇక్కడ జౌన్పూర్ ఉంటుంది కదా, మినార్స్ వాడడం బంద్ చేశారు. యూనిక్ ఫీచర్ వచ్చేసి బోల్డ్ అండ్ ఫోర్స్ఫుల్ క్యారెక్టర్స్ పెయింటెడ్ అండ్ హ్యూజ్ స్క్రీన్స్ ఇన్ ద సెంటర్ అండ్ సైడ్ బేస్. ఇక్కడ ఏం యూనిక్ ఫీచర్ ఉంటుందంటే బోల్డ్ అండ్ ఫోర్స్ఫుల్ క్యారెక్టర్స్ పెయింట్ చేశారు, హ్యూజ్ స్క్రీన్స్ ఇన్ ద సెంటర్ అండ్ సైడ్ బేస్ ఆఫ్ ద ప్రేయర్ హాల్. బోల్డ్ అండ్ ఫోర్స్ఫుల్ క్యారెక్టర్స్ని పెయింట్ చేశారు. ఫోర్స్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, బోల్డ్ అండ్ ఫోర్స్ఫుల్ క్యారెక్టర్స్ అవి పెయింట్ చేశారు. ఇది ఎక్కడుంది అంటే జౌన్పూర్లో అటాలా మాస్క్ ఉంటుంది కదా, అక్కడ ఇది సో జౌన్పూర్ ఇస్ బై షర్కీ రూలర్స్. మినార్స్ ఉండవు, బోల్డ్ అండ్ ఫోర్స్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటారు, అటాలా మాస్క్. మాల్వా స్కూల్ వచ్చేసి వీళ్ళు 2 సిటీస్లో ఫేమస్ అన్నట్టు. ద సిటీస్ ఆఫ్ దార్ అండ్ మండు, ఈ 2 సిటీస్లో వీళ్ళు ఫేమస్. ఇక్కడ ఏంటంటే యూజ్ ఆఫ్ డిఫరెంట్ కలర్డ్ స్టోన్స్ మార్బుల్స్ వాడేవాళ్ళు. ఎంఫర్ మార్బుల్స్ వాడి యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఉండొచ్చు. పెద్ద పెద్ద విండోస్ ఉండేవి. డెకరేటెడ్ బై స్టైలిష్ యూజ్ ఆఫ్ ఆర్చెస్ అండ్ పిల్లర్స్. స్టేర్స్ వేర్ యూజ్ టు ఎన్హాన్స్. స్టేర్స్లో కూడా మంచిగా డెవలప్ చేశారు. మినార్స్ ఇక్కడ కూడా లేవు. మినార్స్ ఇక్కడ కూడా లేవు. ఈ మాల్వా స్కూల్ని పతాన్ స్కూల్ కూడా అంటారు. పతాన్ స్కూల్ ఫైనెస్ట్ స్పెసిమెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అడిషన్. మాల్వా స్కూల్ వచ్చేసి ఫైనెస్ట్ పతాన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అడాప్షన్స్. ఫైనెస్ట్ పతాన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అడాప్షన్స్ ఉంటుంది. ఒక లార్జ్ విండో ఉండడం వల్ల కానీ అది రూమ్స్ మంచిగా విండో వస్తుంది. Pavilions were lightly arched which made them airy and allowed the buildings to remain cool. ఈ పెవిలియన్స్ అనేవి were lightly arched which made them airy and allowed the building to remain cool during the heat. Artificial reservoirs known as బౌలీస్ కూడా కట్టారు ఈ మాల్వా స్కూల్. పతాన్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ పతాన్ స్కూల్. లోకల్గా ఉండేటివి వాడారు. బాటర్ సిస్టమ్ యాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద తుగ్లక్స్ మేడ్ ద బిల్డింగ్ స్ట్రాంగ్. బ్యాటర్ సిస్టమ్స్ వాడారు. సో బిల్డింగ్స్ ఎన్విరాన్మెంటల్గా ఉన్నాయి అన్నట్టు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి
రాణి రూప్మతి పవిలియన్ మండూలో, హిందోలా మహల్ మండూలో. అంటే వీళ్ళ మెయిన్ సిటీస్ దార్, మండు. కలర్డ్ స్టోన్స్ మార్బుల్స్ వాడారు. పతాన్ స్కూల్ ఎన్విరాన్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి బీజాపూర్. బీజాపూర్ స్కూల్ వచ్చేసి ఎవరికి అంటే ఆదిల్ షా వచ్చేసింది. బీజాపూర్ స్టైల్, డెక్కన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని అంటాం. డెక్కన్, ఇది బీజాపూర్ డెక్కన్. బీజాపూర్ కర్ణాటకకు సంబంధించింది కాబట్టి మాస్క్ Bijapur school or Deccan style. Number of mosques, tombs and palaces which were unique in the name of three-arched facade. ఇక్కడ ఎక్కువ త్రీ ఆర్క్స్ ఉండేటివి. బల్బోస్ డోమ్ and were almost spherical with a narrow neck. Cornices also introduced the use of cornices. Iron clamps and a strong plaster of metal were used to give examples వచ్చేసి gold gumbas in Bijapur or Vijayapura. గోల్ గంబస్ అంటే మౌసలం ఆఫ్ ఆదిల్ షా. బీజాపూర్ ఆదిల్ షా ఈజ్ ఆల్సో నోన్ as డెక్కన్. గోల్ గంబోజ్ ఎగ్జాంపుల్, గోల్ గంబోజ్ మసోలిం ఆఫ్ ఆదిల్ షా. ఇది విస్పరింగ్ గ్యాలరీ అంటారు ఇన్ ఇండియా. విస్పరింగ్ గ్యాలరీ ఇన్ ఇండియా such a manner that even whispers can be cleared in other parts of the gallery. Examples include Gol Gumbas, Victoria Memorial, Golgar Granary in Bandipur. మూడు విస్పరింగ్ గ్యాలరీస్ ఉన్నాయి. ఒకటేమో గోల్ గంబస్ బీజాపూర్లో ఉంది, ఆదిల్ షా కట్టించాడు అంటే బీజాపూర్ స్కూల్, డెక్కన్ స్కూల్. ఇంకొకటి వచ్చేసి విక్టోరియా మెమోరియల్, ఇంకొకటి వచ్చేసి గోల్గర్ గ్రానరీ ఇన్ బందీపూర్. ఇదన్నట్టు మెయిన్. ఈ బీజాపూర్లో వచ్చేసి ఏంటంటే ఐరన్ క్లాంప్స్ అండ్ స్ట్రాంగ్ ప్లాస్టర్ ఆఫ్ మోటల్ వేర్ యూజ్డ్ టు గివ్ స్ట్రెంగ్త్ టు బిల్డింగ్స్. ఐరన్ క్లాంప్స్ వాడారు. ఇంట్రడ్యూస్డ్ ద యూజ్ ఆఫ్ కార్నిసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది దీన్నే.